నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా టీవీకే విజయ్ సీఎం అవ్వడానికి వెనుక త్రిష ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకున్న చర్చ ఇది. మరో పక్క చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్, అలాగే ఆయన వెనుక దివ్యల మాధురి ఉంది. కానీ ఇప్పుడు రాజకీయాల్లో చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా నేను రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవుతానా అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉంది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ వెనుక దివ్యల మాధురి ఉందని చెప్పి ఇది కూడా ప్రజల చర్చ అయితే బాగా జరుగుతుంది. మరి మొత్తాన్ని చూసుకుంటే ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా రాజకీయాల్లోకి వస్తాడా, అలాగే సీఎం అవుతాడా, ఇదే చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి అసలు ఏం జరుగుతుందో దీని మీద అయితే డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మొత్తానికి చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు టీవీకే విజయ్ అసలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తను కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గవర్నర్ గెలవటం జరిగింది. మరో పక్క చూసుకుంటే ఇటు దువ్వాడ శ్రీనివాస్ వెనక దివ్యల మాధురి ఉంది. అంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా పార్టీ పెడతాడా అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉంది. ఏం చెప్తారు మేడం దీని గురించి? ఇక్కడ విజయ్ గారు పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి చూస్తున్నాం. ఆ సభలో గందరగోళం ఏర్పడి అక్కడ ఉన్న జనాలు తొక్కిసలాట జరిగి మరణించటం, ఆ తర్వాత ఆయన ఫ్యామిలీలో ఇష్యూస్ రావటం, ఆ తర్వాత ఆయన అసలు గెలుస్తాడా గెలవడా అన్నీ ఎక్కడ ఆయన ఇప్పుడు మనం చూసుకున్నా కూడా నిజంగా గెలిస్తే ఏంటి అనే దాని మీద చాలా ఇది ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని అసలు సీట్లే రావని చాలామంది చెప్పిన వైనం. ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్లో మరి నిజంగా అతనికి 1 సీట్ వచ్చిద్దా, 2 సీట్లు వస్తాయా, లేకపోతే 4 వస్తాయా అని చెప్పుకున్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా మరి ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేకపోయారు. కాబట్టి ఇన్ని విధాలుగా అక్కడ ఎన్ని రకాల పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. డిఎంకే, అన్నా డిఎంకే ఇవన్నీ కూడా దాని నుంచి మరి వాళ్ళు పొత్తుగా పోటీ చేసి మళ్ళీ దానిలోంచి కాంగ్రెస్ బయటకు రావటం, మరి దానికి స్టాలిన్ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా విన్న తర్వాత ఓకే వాటెవర్ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే మొత్తానికి అసలు వీళ్ళ విషయం ఇక్కడ ఇలా ఉంటే ఆయన టెన్షన్ పడుతున్నాడు. అసలు ఏం జరిగిద్ది అనేది విజయ్ గారిది అందరం కూడా చూస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే విజయ్ గారు పార్టీలో పోటీ చేయటం ఒక విధంగా, ఆయన భార్య నుండి విడిపోవటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డిది ఆయన ఏదైతే అక్కడ ప్రచారంలో ఆ ఫోటో ఇచ్చినప్పుడు ఆయన పట్టుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా అంటే ఊళ్ళో పెళ్ళికి హడావిడి, వాటి హడావుడిలాగా వీళ్ళు హడావిడి చేసుకుంటూ ఎవరికి వాళ్ళే విజయ్తో పోల్చుకుంటూ మేమంటే మేము అన్నట్లుగా మీరంటున్నట్లుగా ఈ రోజున దువ్వాడ శ్రీను మాధురి ఇంటర్వ్యూ చూసాం. దానిలో మరి నిజంగానే ఆయన్ని వీళ్ళు ఏ విధంగా మేము కూడా అలాంటిదే మా ఫ్యామిలీ కూడా అని పోల్చుకుంటూ ఉన్నారు. అంటే ఇలా కూడా పోల్చుకుంటారా, ఇలా కూడా మాట్లాడతారా అంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే విజయ్ గారి ఎవరైతే త్రిష అనే ఆవిడ ఆయన వెనకాల ఉందంటున్నారో ఆవిడ పొలిటికల్గా లేదు కదా, మరి దివ్యల మాధురి మరి అన్ని విషయాల్లో నీతో పాటు కలిసి తిరుగుతుంది కదా అనేది ప్రజలు అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఒకటే, మీరు నిజంగానే ఆయనలాగా పార్టీ పెడతారా, నిజంగానే పార్టీ పెట్టి మీరు కూడా మరి సీఎం అవుతారా అనే క్వశ్చను దువ్వాడ శ్రీనివాస్ గారికి వచ్చింది. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఇంకోటి కూడా అడిగారు, అసలు ఈ దివ్యల మాధురి వల్లే కదా మీరు సస్పెండ్ అయ్యింది పార్టీ నుండి అని, సస్పెండ్ అవడానికి గల కారణాలు ఏంటి అని. నేను ఎప్పుడు కూడా పార్టీని మోసం చేయలేదు, అనధికారికంగా ప్రవర్తించలేదు, వాళ్ళు సస్పెండ్ చేశారు, నేను దానికి తలొగ్గేమని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమేనని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మధ్య కూడా రాయబారాలు నడిపించాడు ఎవరు, ఈ దువ్వాడ శ్రీనివాస్. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ నేను వస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్లు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మనం చూసాం వీళ్ళందరూ కలిసి మాట్లాడుకోవటం. ఇవన్నీ ఒకటైతే ఈ రోజున ఏదైతే నిజంగా పార్టీ పెడతాడా అనే విషయానికి వస్తే పెట్టను అనేది చెప్పాడు. పార్టీ అయితే పెట్టను, పార్టీ పెట్టకుండానే ప్రజల్లో ఉంటానని. నిజంగా మీరు ప్రజల్లో ఉంటే మరి ఎలా ఉండిద్ది, ఎలా ఉండాలి అనేది మర్చిపోయారు. అక్కడ మరి ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే దువ్వాడ వాణిని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీగా ఉండు, ప్రజల్లో యాక్టివ్గా ఉండండి, అక్కడ ఉన్న సమస్యలు చూడండి, మీరు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి అనే వాయిస్ వచ్చింది. అంటే పూర్తిగా దువ్వాడ శ్రీనివాస్ గారిని పక్కన పడేశారు అనే టాక్ ఈ రోజున ప్రజల్లో నడుస్తుంది. మరి ఏ విధంగా చూడాలి? ఇంకొక వైపు ఆయన చూస్తే అవునవును నాకు విజయ్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, ఆయనకు కూడా మరి రాజకీయాల్లో వచ్చాడు, నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, ఆయనలాగే నాకు కూడా మరి భార్యతో మరి విభేదాలు వచ్చినాయి, మేము విడిపోయాము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ త్రిష ఉంది, ఇక్కడ మాధురి ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో ప్రజలు అంటున్నారు నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేయలేవు, అందుకనే సినిమాలో నటిస్తున్నావు. ఆయనకి ఎమ్మెల్యేగా ఏదో ఒక క్యారెక్టర్ వచ్చిందంట దువ్వాడ శ్రీనివాస్ గారికి. ఎమ్మెల్యే భారీగా దువ్వాడ మాధురి గారు చేశారు.
అంటే ఇక్కడ వాళ్ళ ప్రజలు అనేది ఏంటి, నువ్వు నిజ జీవితంలో ప్రజలకు ఎదురుగి మేలు చేయలేదు, కనీసం ఆ క్యారెక్టర్లో అన్నా కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉండనేది ఆ కామెంట్స్ ఏదైతే ఆ ప్రజలు ఈ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అది వీడియో చూసిన వాళ్ళు అవన్నీ ఆ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. ఇలాగ రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఏది ఏమైనా ఒక రాజకీయంగా మీరు పర్సనల్ విషయాలను తీసుకురాకూడదు ఆయన అంటున్నారు. అంటే ఫ్యామిలీని ఎవరు కూడా వీటిలో లాగకూడదు. ఎప్పుడైతే పొలిటికల్గా మీరు యాక్టివ్గా ఉంటారో యాజ్ ద సేమ్ టైము మనం చాలా గౌరవంగా బ్రతకటానికి ఉండాలి. గౌరవంగా పబ్లిక్లో 10 మంది చేత మనం వేలెత్తి చూపించే విధంగా మన జీవితం ఉండకూడదు. చాలా గౌరవంగా ఉండాలి, గౌరవంగా రాజకీయాలు చేయాలి, ఎదుటివారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు ఫస్ట్. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో మాట్లాడిన మాటలు అచ్చెన్నాయుడు గారి గురించి కానివ్వండి, ఎర్రనాయుడు ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆ వీడియోలో ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ గారు పెట్టుకొని చూడాలి. చూస్తే ఇట్లాంటి వ్యక్తిత్వ హరణానికి ఎదుటి వాళ్ళు మనల్ని ఎప్పుడు కామెంట్ చేస్తారు, మనం వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు, వాళ్ళ పర్సనల్ విషయాలను బయటకు లాగినప్పుడు. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వీళ్ళకి ఎందుకు ఏమని మాట్లాడాడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి? మరి నేను ఏకపత్ని వ్రతుణ్ణి అని చెప్పాడు. మరి ఏమైంది ఆ పత్ని? లేదు, ఎన్నో రోజులు పట్టలేదు ఆయన చెప్పిన తర్వాత. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఆ సెన్సిటివ్ వర్డ్స్ని మనం టచ్ చేయకూడదు, ఎదుటి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు. కాబట్టి ఈ రోజున సీన్ రిపీట్ అవుతుంది. మీరు అన్నారు, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని అంటున్నారు, ఎందుకు అంటారు మా గురించి అని అంటే, మరి మీరు గతంలో ఎందుకు మాట్లాడారు అనేది క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా ఉండాలి. మీరు ఏదైనా మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, మీరు ఎలాగైనా ఉండండి, ఎవరు క్వశ్చన్ చేయరు. మీ నుండి ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిందో ఈ రోజున మీ లైఫ్లో జరిగిన మార్పులు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆయన దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా మేడం? ఇప్పుడు అదే మాధురిని అడిగితే ఆవిడ అదే చెప్తుంది, రాజకీయాల్లో ఉండటం ఇంపార్టెంట్ కాదు, మరి ఈయన ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు మేము ప్రజల్లో ఉంటాము, గెలుస్తామా ఓడతామా ఏం చేస్తామనేది పక్కన పెడితే మేము ప్రజల్లో ఉంటామనేది చెప్తున్నారు. ఏ విధంగా ప్రజల్లో ఉన్నారనేది ఎవరికి తెలియదు, వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇది ఏది ఏమైనా సరే నాయకుడు అంటే ఎలా ఉండాలి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆ గూటి పక్షినే ఆ పలుకులే పలుకుతానని శ్రీనివాస్ గారు పదే నిరూపించుకున్నారు. ఆయన మాటలు చాలా వల్గర్గా మాట్లాడారు. ఎదుటి వాళ్ళని ఏ విధంగా మరి సవాళ్ళు విసరటం కానీ, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కానీ, వాళ్ళ ఇంటి విషయాల్లో ఆడపిల్లలు ఇప్పుడు పెళ్ళనగానే ఆయన ఎలా చేసుకున్నాడు ఏంటి ఆ విషయాలని పక్కన పెడితే మీరు మాట్లాడకూడదు కొన్ని విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాయి తప్పించి ఎప్పుడు మీ లైఫ్లో ప్రజలు మంచిగా ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే మరి ఆ కింద కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు పార్టీ పెట్టరు అనేది వాస్తవం, ఆయన పోటీ చేయడం అనేది వాస్తవం, వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. మొత్తానికి మేడం టీవీకే విజయ్ సంగతి ఏంటి మేడం? ఏంటి అసలు రోజుకు ఒక పరిణామం చోటు చేసుకుంటుంది? ఏదైనా ఇది మనం వెయిట్ చేసి చూడాల్సింది తప్పించి ఇది అని చెప్పడానికి లేని గందరగోళంలో ఉంది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏదైనా రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు, కరుణానిధి గారి కొడుకు, ఆయనకి 50 సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవం ఉంది. మరి అనుభవం మరి మామూలుగా ఆయన చాకచక్యంగా వ్యవహరిస్తారా? మరి ఆయన అధికారంలోకి వచ్చాక అమ్మ క్యాంటీన్లు తీసేయలేదుగా, వాటిని కంటిన్యూ చేశాడు, డెవలప్ చేశాడు. అది ఒక రాజకీయ చాణక్యత అంటే ఎలా ఉండిద్దంటే ఏదో రాంగాల్ని ప్రజావేదిక కూల్చడంలా కాదు. కాబట్టి ఇవన్నీ కూడా నెట్టుకొని వెళ్ళాలి. అలా నలిగితేనే దాంట్లో ఉన్న విషయాలన్నీ తెలుస్తాయి, దాంట్లో ఉన్న అనుభవం వీళ్ళకి మరి ఏదైతే వెరుకొస్తుంది ఏదైనా సరే మనకి తెలియాలి, దాంట్లో ఉన్న లోతు ఎంత అని. దిగితే కానీ ఇప్పుడు లోతు తెలియట్లే విజయ్కి. కాబట్టి మెల్లగా ఆయన తెలుసుకొని ఎవరితో ఈ రోజున ఆయన మరి కూటమిగా ఏర్పడతాడు, ఇంకా ఎన్ని సీట్లు కావాలి, నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ రోజున మిగతా వాళ్ళు కలిస్తే ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఈయనకన్నా కూడా. కాబట్టి ఇదంతా కూడా గందరగోళంగానే ఉంది నిజంగా. ఆయన లైఫ్లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వేచి చూద్దాం ఏం జరిగిద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.